సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పాలను నీళ్లను కలిపేస్తే అవి నీళ్ల పాలలా అయ్యి రుచి పచి లేకుండా అయిపోతాయి. వేటి అవసరం వాటిది. అలాగే భార్య పరకాయ ప్రవేశం చేసి భర్తలా మారిపోవడం లేదా భర్త భార్యలా మారిపోవడం చేస్తే మనుషులు జీవం లేని తోలుబొమ్మలుగా మారిపోతారు, జాగ్రత్త అంది. అంటే అర్థమేమిటో నా బోటి పెళ్లి కావాల్సిన అమాయకులకి విడమర్చి చెప్పి ఆదుకోవచ్చు కదా అన్నాను మా అక్కయ్యతో. స్త్రీ పురుషులిద్దరూ ఒకరి కోసం ఒకరు సృష్టించబడ్డా వాళ్ళిద్దరూ భిన్నమైన వారు. వారి ఇష్టాలు, అభిరుచులు, ప్రేమలు, వాటి వ్యక్తీకరణలు వేరు. మొదట ఈ భిన్నత్వాన్ని అందరం గుర్తించాలి అంది మా అక్కయ్య. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు చెప్పుకుందాం. నమస్కారం, ఆటాకి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? మియాపూర్లో ఉన్న స్వాతి దగ్గరకు వచ్చేసాం. మరి స్వాతి వారి స్నేహితురాళ్లతో కలిసి ఆటలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి వారు చెప్పే తీయని కబుర్లు వింటూ మన ఆట ఆడిచేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. మరి మమ్మల్ని పిలిచిన స్వాతి గారు మీరేనా? ఓకే, నేను పిలవగానే మీరు వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. నా పేరు Okay. స్వాతి. నేను ఇక్కడే జేపీ నగర్ లో ఉంటాను. హౌస్ వైఫ్. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలే. అది చూడటానికి అలా కనిపించట్లేదండి. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను జాబ్కి వెళ్తారండి. చాలానే. మీరండి, మీ పేరు? నా పేరు రాజరాజేశ్వరి అండి. రాజరాజేశ్వరి గారు, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ నండి. పిల్లల? ఇద్దరు అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయిలు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు, ఇక్కడ అబ్బాయిలు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఓకే ఓకే, ఫైన్. మీ పేరండి? కోటేశ్వరి అండి. కోటేశ్వరి గారు, ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నాను. 10th అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే, మరి మీ హాబీస్ ఏంటి? ఎక్కువ టీవీ చూడడం, బుక్స్ చదవడం. ఓకే, మరి మీ పేరండి? నా పేరు దేవి అండి. దేవి గారు, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. నాకు ఒక పాప. పాప? ఏంటండి ఈరోజు అందరూ ఇలా మోసం చేస్తున్నారు నన్ను. పాప పేరు? హనీ. హనీ? అసలు పేరే అదా? ఓ వావ్, హనీ అంటే స్వీట్ స్వీట్ గా ఉంటుందని. ఓకే, ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. టీవీ ఎక్కువ చూస్తుంటారు బాగా. ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే మీకు ఎక్కువ ఇష్టం? అంటే గేమ్స్ బాగా షోస్ అవన్నీ. అందుకే మన ఆటలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారా? చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఫైన్. సో మరి చక్కగా మన పరిచయాలు అయిపోయాయి కాబట్టి మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? గేమ్స్ ఆడాలి. సో మరి ఆ గేమ్ ఆడాలంటే ఈరోజు మన గేమ్ ఏంటో తెలియాలి కదా? నేను చెప్పాలి కదా? తెలుసుకోవాలని ఉందా? అబ్బా, అప్పుడే చెప్పేస్తానా? ఓకే, మరి గేమ్ ఏంటంటే మనకి ఎదురుగుండా బాక్సులు కనిపిస్తున్నాయి, 4 బాక్సులు. సో మనకి ఇక్కడ రింగ్ కనిపిస్తుంది అండ్ అలానే బాల్స్ కనిపిస్తున్నాయి టబ్లో. ఈ రింగ్ని నేను మీ తలకు కడతాను. సో కట్టి ఆ రింగ్లో బాల్ పెట్టుకోవాలి. బాల్ పెట్టి 4 బాక్సుల్లో కుంటుకుంటూ వెళ్ళాలి. కుంటుకుంటూ వెళ్ళి అవతల మళ్ళీ ఒక పెద్ద టబ్ కనిపిస్తుంది కదండి, ఆ టబ్లో బాల్స్ వేసేసి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో బాల్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ బాక్సుల్లో అంటే ఈ 4 బాక్సుల్లో ఎక్కడ బాల్ పడిపోయినా అది కౌంట్లోకి రాదు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి బాల్స్ వేసి. ఓకేనా? రెడీయా? మరి దీనికి నేను మీకు టైం ఇస్తాను 1 minute. 1 minuteలో మళ్ళీ మీరు చేతులు యూజ్ చేయకూడదు. ఓకే, రెడీ? మరి స్టార్ట్ చేద్దామా గేమ్? స్వాతి గారు రెడీయా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, స్వాతి గారు పెన్నేశారు మొత్తం 3 వేసారు. చక్కగా 3 వేసారు, కానీ ఇంకొంచెం ఫాస్ట్గా ట్రై చేసి ఉండుంటే ఇంకొంచెం ఎక్కువ వేసి ఉండేవారేమో బాల్స్ కదా. సో మరి సెకండ్ ఎవరు? ఓకే, మరి దేవి గారు, స్వాతి గారు 3 బాల్స్ వేసారు. సో మీరు మినిమం ఒకటైనా అంటే 4 వేయాలి ఖచ్చితంగా. ఓకేనా? అప్పుడే విన్ అవుతారు. ట్రై చేస్తారా? రండి అయితే మరి. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, దేవి గారు
ట్రై చేస్తానని మొత్తం ఏమీ వేయకుండా అయిపోయారండి. 2 సార్లు చక్కగా చివరి బాక్స్ వరకు పట్టుకెళ్ళారు, కానీ మీరు ఆ బాక్స్ నుంచి కూడా బయటకి కాలు బయట పెట్టి టబ్లో వేయాలి. ఓకేనా? మీరు ఒకటి వేసినా కూడా వేస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎవరు? మీరా? రండి మరి. సో మరి చూసారు కదండి, విన్నర్ గా నేను చెప్పింది కూడా క్లియర్ గా 4వ బాక్స్ నుండి బయట అడుగు పెట్టే వేయాలి. 4వ బాక్స్ లో ఉండి వేస్తే కూడా అది లెక్కలోకి రాదు, కింద పడిపోయినట్టే లెక్క. కాబట్టి 1 minute లో మీరు మినిమం 3 కంటే ఎక్కువ వేస్తేనే మీరు విన్నర్ అవుతారు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే రాజీ గారు, మీరు చక్కగా బాగానే ఆడారు, మినిమం 2 అయినా వేసేద్దురే. కానీ ఏం చేశారు, నేను ఎంతో క్లియర్ గా చెప్పాను, బాక్స్ దాటిన తర్వాత టబ్లో వేయాలి బాల్స్, బయట పడేయడం కాదు. మీరు చేత్తో తీసివేసినా పర్లేదు, కాకపోతే టబ్లో పడాలి బాల్స్ అనేవి. ఓకేనా? అనవసరంగా వేస్ట్ చేశారండి 2 బాల్స్. ఓకే, మరి లాస్ట్ రెడీనా? మరి ఇప్పుడు జాగ్రత్తగా కంగారు పడకుండా వేయండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే కోటేశ్వర్ గారు, సో మీరు మ్యాక్సిమం ఏది వేయలేకపోయారు. సో ఏంటంటే తల ఉంచేస్తున్నారు, తల ఉంచేయడం బట్టి అది పడిపోతుంది ఖచ్చితంగా. స్ట్రైట్గా ఉంటేనే. స్వాతి గారు చక్కగా ఆడారు. సో 3 బాల్స్ వేశారు. సో మొత్తానికి వేయలేపారు. మొత్తానికి గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, మరి దేవి గారు మీరు? చాలా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే స్వాతి గారు, మీ స్పందన? చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను, గెలిచాను, ఇంకా హ్యాపీగా ఉంది. అదే, సో మామూలుగా అయితే బాగా ఎంజాయ్ చేసామండి, చాలా డిఫరెంట్ గా ఉందండి, అదండి ఇదండి. అదే గెలిచేటప్పటికి ఇంకా హ్యాపీగా ఉందండి. ఓకే రాజీ గారు మీరు చెప్పండి. చాలా ఆనందం. చిన్నప్పుడు ఆడుకునే ఆట ఇప్పుడు ఆడిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. సఖి చూస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఏదైనా చేస్తే బాగుండేది అనుకునేదాన్ని. ఇలా ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సఖి వాళ్ళకి, ఈటీవీ 2కి అందరికీ థ్యాంక్స్. ఓకే, సో మరి ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ఎవరు? 3 స్కోర్ తో స్వాతి, నన్ అదర్ దాన్ స్వాతి గారు. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ స్వాతి గారు. ఈ రోజు మీకు అనూస్ వారి స్పాన్సర్ చేస్తున్న గిఫ్ట్ వౌచర్ అండ్ అలానే బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్, హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. సో చక్కగా యూజ్ చేసుకోండి. ఓకే, సో మచ్. హ్యాపీయేనా? ఓకే, మరి సక్లు చూస్తున్నారు కదండి ఆట. ఈరోజు మన ఆట ఎంతో సరదాగా గడిచిపోయింది కదా. మరి అలా చూడటమే కాదు, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 04023556540. సో మరి ఇదండి నాటి ఆట. మరి నేనైతే మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను.